శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. ధనురాశి వారికి సెప్టెంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ధనురాశికి తృతీయ స్థానంలో శని యొక్క ప్రభావం కనబడుతుంది. చతుర్థంలో రాహు, షష్ఠ స్థానంలో బృహస్పతి, సప్తమంలో కుజుడు, అలాగే భాగ్యస్థానం చూస్తే బుధాదిత్య యోగం, రాజ్యంలో శుక్రుడు నీచపడ్డాడు, కేతుతో కలిసి ఉన్నాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవహారానికి వచ్చినప్పుడు ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి చేసే ప్రయత్నాల్లో మార్గంగా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కానీ చేసిన ఐటీ రంగం అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, అదేవిధంగా రకరకాలుగా బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి, ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్, హార్డ్వేర్ అనుకోండి, రకరకాలుగా మనం చేసే ప్రయత్నాల్లో పెద్ద చెప్పుకోదవగా డెవలప్మెంట్స్ అయితే కనబడదు. బట్ ఒక చిన్న 5% ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉండే అవకాశం ఉంటుంది. ప్రయత్నం చేయండి. చిన్న చేంజ్ ఆఫ్ వర్క్ ఈజ్ కాల్డ్ రిలాక్సేషన్ ఉంటాయి కాబట్టి ఒక మార్పు అనేది మీకు ఒక మంచి రిలాక్సింగ్గా ఉంటుంది కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు అయితే చేసుకోవచ్చు. కానీ ఆర్థిక బలం పెద్దగా పెరగదు అని చెప్పడానికి అవకాశం అయితే ఉంది. అలాగే వ్యాపారస్తుల విషయంలో కూడా అంటే వ్యాపారం వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అందులో చిన్న హైక్స్ ఉంటాయి. చిన్న ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటారండి. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేయండి. కానీ ఇది టెంపరీగా అలాగా చిన్న డెవలప్మెంట్ అవుతుంది తప్ప పెద్ద చెప్పుకోదగా ఫలితం అయితే మనకు కనబడే అవకాశం కనబడట్లేదు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు న్యూట్రల్గా ఉంటాయి. విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థికి అనుకూలంగా కనబడుతుంది. విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా కొంత అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. అలాగే విదేశాల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చదువుకున్న విద్యార్థులు కానీ వీళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు చేసే ప్రయత్నంలో డెఫినెట్గా చిన్న మార్పు, చిన్న డెవలప్మెంట్ వచ్చే అవకాశం అయితే బాగానే కనిపిస్తుంది చెప్పగలుగుతాం. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం గురించి మనం మాట్లాడుకున్నట్టుగానే ట్రేడింగ్ చేసేటప్పుడు ఈసారి ఈ యొక్క 15 రోజులు చేయకుండా ఉంటేనే ఉత్తమం. ఎందుకంటే రాజ్యంలో శుక్రుడు నీచపడ్డాడు కాబట్టి, కేతువుతో కలిసి ఉన్నాడు కాబట్టి ఏదో ఒక హైప్ చేసినటువంటి ట్రేడింగ్లోని అల్టిమేట్లీ చూడగానే అది మనం లాసెస్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రేడింగ్ చేయడానికి ప్రయత్నం చేయకండి. ఎక్కువగాను లక్కీ నెంబర్స్ మీద ఏమి ఆధారపడి ఉండకండి. ఈ ఒక 15 రోజులు అది తెలిసి ఉండగలిగితే చాలా బాగుంటుంది చెప్పగలుగుతాం. అలాగే శుభవార్తలు వింటారు. శుభమైన కార్యానికి ప్లానింగ్ ప్రోగ్రామ్ వేస్తారు. మీ యొక్క బ్లెస్సింగ్స్ అనుకోండి, లేదంటే మీ యొక్క మూమెంట్స్తోని మధ్యవర్తిత్వం వహించడం వల్ల కొంతవరకు కార్యసిద్ధి అవుతుంది. మీ ఫ్యామిలీస్లోని ఎటువంటి దూర బంధువుల నుండి కూడా శుభవార్తలు వినే అవకాశం కనబడుతుంది. అలాగే రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి కానీ, అలాగే మనం తీసుకున్న రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఈ రాశి వారికి ఒక డెఫినెట్గా ఒక డెవలప్మెంట్ అయితే కనబడుతుంది. నాట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది ఫైనాన్స్ బట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది సేల్స్ డీల్ మీద అవుతుంది. ఫైనాన్స్ మీద డెవలప్ అవ్వనప్పటికీ. అలాగే మనం చూస్తే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కొంచెం న్యూట్రల్గా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు సప్తంలో కుజుడు ఉండడం, భార్యాభర్తల మధ్య కొంత అన్యోన్యతలు ఇబ్బంది కలగడము, చిరాకులు పరాకులు పెరగడం ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది కుజుడు అక్కడ ఉన్నంతకాలము. అలాగే మనకేంటంటే రాజ్యంలో శుక్రుడు ఎప్పుడైతే బలహీనంగా ఉన్నాడో ఒక మానసిక ఒత్తిడి అనేది ప్రొఫెషనల్ ప్లేస్లో కూడా కనబడుతుంది. అన్కన్సిస్టెంట్గా కొంత డిస్టర్బెన్స్ అయితే కనబడుతుంది. అది స్పెషల్లీ స్త్రీ మూలకంగా కొన్ని దోషాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి ఉద్యోగ స్థలంలో కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. స్త్రీల విషయంలో చాలా దూరంగా ఉండి వ్యవహరిస్తే చాలా బాగుంటుందని చెప్పచ్చు. అలాగే మనకు మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే దక్షిణామూర్తి మహామంత్రాన్ని సాధన చేయడానికి ప్రయత్నం చేయండి. కొంతవరకు చేర్చుకోవడం వల్ల రాజ్యం ఎస్టాబ్లిష్మెంట్ బాగుంటుంది. ప్రొఫెషనల్గా వ్యాపారస్తులు కూడా కొంచెం డెవలప్మెంట్ కనబడే అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.